మార్నింగ్, వెల్కమ్ టు 3060 హెడ్లైన్స్. పార్టీ కోసం కలిసి సాగుతామంటున్న సీఎం నేతలు. నేడు చంద్రబాబుతో భూమా శిల్పా బ్రదర్స్ భేటీ. ప్రపంచం మెచ్చే రీతిలో రాజధాని నిర్మాణం. అమరావతిలో భవనాల డిజైన్లపై బాబు సమీక్ష. ప్రైవేట్ ఆసుపత్రులకు తక్షణం 117 కోట్ల విడుదల. తెలంగాణలో మళ్లీ మొదలైన ఆరోగ్యశ్రీ సేవలు. జీతాలు పెంచుతారనుకుంటే పోలీసులతో కొట్టించారు. కనీస వేతనాలు ఇచ్చే వరకు పోరాడతామంటున్న బ్రాండెక్స్ ఉద్యోగులు. ఉత్తరాఖండ్ ఫైర్ ఘటనలో 4 అరెస్ట్. కలప మాఫియా పన్నినన్ని పోలీసుల అనుమానాలు. పఠాన్ పోటెత్తాడు, రజల్ రెచ్చిపోయాడు. బెంగళూరుపై దుమ్మురెత్తిన నైట్ రైడర్స్. నీట్ పై తీర్పును పునఃసమీక్షించాలంటూ తెలుగు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. తమ అభ్యర్థులను పరిలోకి తీసుకోవాలని జస్టిస్ దవి ఎదుట ఏపీ, తెలంగాణ న్యాయవాదులు ప్రస్తావించారు. వాదనలు ఇవాళ వింటానని జస్టిస్ దవి తెలిపారు. ఏపీ, తెలంగాణతో పాటు అభ్యంతరాలున్న వారు విచారణకు హాజరు కావచ్చని సుప్రీంకోర్టు సూచించింది. మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు రాష్ట్రాల పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. 2 ఏళ్లకోసారి జరిగే టీడీపీ మహానాడును ఎక్కడ నిర్వహించాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. మహానాడు ఏర్పాట్లకు వేయాల్సిన కమిటీలు, చర్చించాల్సిన అంశాలు, చేయాల్సిన తీర్మానాలపై కసరత్తు చేయనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రంతో అనుసరించాల్సిన వైఖరిపై కూడా చర్చిస్తారు. ఇక వలసలు, దానివల్ల జరగబోయే పరిణామాలపైన పొలిట్ బ్యూరో దృష్టి పెట్టనుంది. కర్నూలు జిల్లా టీడీపీ నేతల మధ్య సయోధ్య కోసం హైకమాండ్ రంగంలోకి దిగింది. ఉప్పు నిప్పుగా ఉంటున్న భూమా శిల్పా బ్రదర్స్ తో ఇవాళ చంద్రబాబు సమావేశం కానున్నారు. నిన్న వీరితో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు విడివిడిగా భేటీ అయ్యారు. ఎవరికి వారు తమ వాదనలు వినిపించారు. నిన్ననే చంద్రబాబుతోనూ భేటీ కావాల్సి ఉంది. అయితే బాబు కేబినెట్ మీటింగ్ లో బిజీగా ఉండడంతో సమావేశం ఇవాళకి వాయిదా పడింది. వలసలు జరిగినప్పుడు ఇలాంటి ఇబ్బందులు సహజమేనన్నారు భూమా. చంద్రబాబు సూచనల మేరకు కలిసి పనిచేస్తామని చెప్పారు. 4వ విడత రైతుల రుణమాఫీకి సంబంధించిన అర్హుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. లబ్దిదారుల లిస్టును ఆన్లైన్లో ఉంచింది. ఆధార్ నెంబర్తో రుణమాఫీ అర్హులు తమ పేరును పరిశీలించుకోవచ్చని అధికారులు సూచించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించిన డిజైన్లో అవసరమైన మార్పులు చేసి తుది రూపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. క్యాపిటల్ సిటీ ఆర్కిటెక్చర్ అడ్వైజరీ కమిటీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలేరుపై ఎన్నిక బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. మరో 10 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రామిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి, సిపిఎం నుంచి పోతిరెడ్డి సుదర్శన్ పోటీలో ఉన్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన ప్రతిష్టంభన తొలగిపోయింది. మంత్రి లక్ష్మారెడ్డితో ప్రైవేట్ ఆసుపత్రుల జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తక్షణమే 117 కోట్ల ప్రభుత్వం రిలీజ్ చేసింది. మిగిలిన బకాయిలు కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 10 రోజుల్లో ఆసుపత్రుల సమస్యలపై ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు 2007లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినప్పుడు ఉన్న ప్యాకేజీలే ఇప్పటికీ ఉన్నాయని, వాటిని సవరించాలని ఆసుపత్రులు కోరారు. ఈ నెల 15న ఎంసెట్, 22న టెట్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ నెల 12 నుంచి ఎంసెట్, 13 నుంచి టెట్ హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పరీక్షల ఆలస్యంతో విద్యార్థులు లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు కడియం. గల్ఫ్ లో చిక్కుకున్న ఏపీ వాసులను రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లేఖ రాశారు. గుర్తింపు లేని ఏజెన్సీల ద్వారా వెళ్లిన వారు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆ ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్లు లేఖలో వివరించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఏజెన్సీలకు గుర్తింపు ఉందా లేదా కలెక్టరేట్లో అడిగి తెలుసుకోవాలన్నారు మంత్రి. అలాగే ఎన్ఆర్ఐ విభాగానికి సమాచారం ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్ ఏజీ ఆఫీసులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. 3వ అంతస్తులోని డి బ్లాక్ లో మంటలు అంటుకున్నాయి. 3 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు అగ్నిమాపక సిబ్బంది. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా లేక ఎవరైనా ఫైళ్లు మాయం చేసేందుకు తగలబెట్టారనేది విచారణలో తేలుతుందన్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రిన్సిపల్ అకౌంట్స్ జనరల్ అధికారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. నిడదవోలు మండలం సెట్టుపేటలో రోడ్డుపై వెళుతున్న వారి మీద కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కిరణ్ అనే బాలుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉన్మాది కోసం గాలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గైపేట సత్యనారాయణపురంలో ఓ బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి చనిపోయాడు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 2 చెన్నై భక్తులు చేతివాటం చూపించారు. 2 రోజులుగా పిల్లలతో కలిసి హుండీ లెక్కింపులో పాల్గొంటున్న భక్తులు డబ్బులు దొంగిలించడం మొదలెట్టారు. ఆలయ ఉద్యోగి గమనించడంతో వీరి వ్యవహారం బయటపడింది. మఠం అధికారులు ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లాకర్ నుంచి 1,64,000 స్వాధీనం చేసుకున్నారు. పెరిగిపోతున్న గన్ కల్చర్ హైదరాబాద్ ను వణికిస్తోంది. నిన్న కాటేదాన్ ఏటీఎంలో జరిగిన ఫైరింగ్ సిటీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో అకౌంట్ నెంబర్ ఆధారంగా నిందితుడిని రాహుల్ కుమార్ గా గుర్తించారు. ఈ అకౌంట్ చెన్నై నుంచి ఆపరేట్ అవుతోంది. అయితే కేవలం 500 రూపాయల కోసం తుపాకీతో ప్రసాద్ అనే వ్యక్తిని బెదిరించడం, ఆ తర్వాత కాల్పులు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక మరేదైనా అంశం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గర్లపాడులో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 పూరిళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు రావడంతో గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపే గుడిసెలన్నీ కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలు కూడా లేకుండా రోడ్డున పడ్డ తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. టీటీడీ చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తికి మరోసారి అవకాశం దక్కింది. పాలక మండలి చైర్మన్ గా ఆయన పదవీ కాలాన్ని మరో 7 ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్ర పోటీ ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పాలక మండలిని మరో 7 ఏడాది పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. బోర్డు సభ్యుడిగా ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మినహా మిగతా సభ్యులందరికీ పొడిగింపు లభించింది. సాయన్న టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరడం, వరుసగా 3 పాలక మండలి సమావేశాలకి హాజరు కాకపోవడంతో బోర్డు మెంబర్ గా తొలగించారు. ఆయన స్థానంలో బుచ్చిబాబు, అరికెల్లి నర్సారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అంతటా ఎండలు దంచి కొడుతుంటే నెల్లూరులో సుడిగాలి కలవరపెట్టింది. దాదాపు 100 అడుగుల ఎత్తులో 4 అడుగుల విత్తంలో వచ్చిన సుడిగాలి జనాన్ని పరుగులు పెట్టించింది. ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో పిల్లలంతా ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా పెనుగాలి వచ్చింది. అదే సమయంలో ఈ భీకర ఆకారాన్ని చూసి ఎక్కడి వాళ్లు అక్కడ పరుగులు పెట్టారు. మన దగ్గర ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి. గతంలో హైదరాబాద్ లో ఇదే తరహాలో గ్రౌండ్ లో సుడిగాలి వచ్చింది.
మధ్యాహ్నం వరకు ఎండ వాయించేస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఉరుములు మెరుపులతో అకాల వర్షాలు విరుచుకుపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. 2 రోజులుగా పడమర దిశ నుంచి వస్తున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావమే పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో కొద్దిసేపట్లోనే సుడిగాలులతో కూడిన వర్షం కురుస్తుందని చెబుతున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. అటు ఎండలు కూడా మండిపోతున్నాయి. నిన్న రామగుండంలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోకెల్లా ఇదే అత్యధిక టెంపరేచర్ అని భావిస్తున్నారు. రెండచింతల నందిగామలో 44, నిజామాబాద్, తిరుపతి, కడప, అనంతపురంలో 43, కర్నూలు, విజయవాడలో 42, హైదరాబాద్, నెల్లూరు, తునిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న 2 రోజులు వడగాల్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. బ్రేక్ తీసుకుందాం. ఉత్తరాఖండ్ అడవుల్లో రేగిన కార్చిచ్చు హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీ వద్ద ఉన్న బోర్డింగ్ పాఠశాల సమీపంలోకి వ్యాపించాయి. పెన్గ్రోవ్ స్కూల్ పాఠశాల గోడల వరకు దావాలను వ్యాపించడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఉత్తరాఖండ్ అడవుల్లో కొన్ని రోజులుగా చెలరేగుతున్న మంటలు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు విస్తరించాయి. ఉత్తరాఖండ్ అడవుల్లో చెలరేగిన మంటలు దాదాపు అదుపులోకి వచ్చినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లతో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి భీమ్తల్ సరస్సు నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పుతున్నాయి. మంటలను ఆర్పేందుకు కేంద్రం 5 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికీ 1000 ఎకరాల అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. అటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పరిస్థితి అదుపులోనే ఉందంటూ లోక్సభలో ప్రకటించారు. పార్లమెంట్ను కుదిపేస్తున్న అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేస్తుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని నిన్న ఢిల్లీలోని సీబీఐ ఆఫీసులో సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తొలి రోజు విచారణపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఇవాళ మరోసారి ఆయన సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్తా జిల్లాలో బాంబుల్ని నిర్వీర్యం చేస్తుండగా అవి పేలి 2 అధికారులు మరణించారు. జౌన్పూర్ గ్రామంలో అక్రమంగా తయారు చేసిన 2 బాంబుల్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అవి ఒక్కసారిగా పేలిపోయాయి. అంతకుముందు ఇదే గ్రామంలో బాంబు పేలి 4 మృతి చెందారు. ఈ నెల 5న చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుళ్ల కలకలం రేపాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్రం నిర్లక్ష్యం వల్లే చమురు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. ధరల పెంపును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. మొన్నటి వరకు చుక్కలు నంటిన ధరలతో వినియోగదారులకు కన్నీళ్లు తెప్పించిన ఉల్లి ఇప్పుడు రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. ధర భారీగా పడిపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటూ ఆందోళనకు దిగుతున్నారు. మధ్యప్రదేశ్లోని రాష్ట్రంలో కిలో ఉల్లి ధర 50 పైసలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. వినియోగదారులకు ఉచితంగా ఉల్లిని అందించారు. పెరిగిన దిగుబడికి దళారుల మాయాజాలం కూడా తోడవడం వల్లే రేట్లు ఆ స్థాయిలో పడిపోయాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో యూపీఎస్సీ పరీక్షల అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్ష రాసేందుకు ఇచ్చే అవకాశాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు వైపు చొచ్చుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లండన్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను పంపారు. బ్యాంకులకు 9,000 కోట్ల ఎగ్గొట్టిన మాల్యాపై చర్య తీసుకోవాలని రాజ్యసభ నైతిక విలువల కమిటీ భావిస్తున్న నేపథ్యంలో మాల్యానే రాజీనామా సమర్పించారు. ఇవాళ కమిటీ మరోసారి సమావేశం కానుంది. వేటు తప్పదని భావించిన మాల్యా ముందుగానే రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 వరకు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలు 6నే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల ఉప ఎన్నికల వల్ల డీఎంకే, ఏఐటీఎంకే, సిపిఎంలు సమావేశాలను కుదించాలని కేంద్రాన్ని కోరాయి. సమావేశాలు ముగిస్తే ఎంపీలు నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తారు. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఒకవేళ ఈ విచారణలో ఏమీ తేలకుండా వాయిదా పడితే పార్లమెంటు సమావేశాలు ముందస్తుగానే ముగిసే వీలుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న ముంబైలో బీజేపీ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొనడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ప్రజలకు దూరంగా ఉన్న సంజయ్ దత్ బీజేపీ సమావేశంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాదేది బిజినెస్ కి అనర్హం అంటున్నాయి వ్యాపార సంస్థలు. భారత్ లో పెరిగిపోతున్న కాలుష్యాన్ని సొమ్ము చేసుకునేందుకు త్వరలోనే తాజా గాలిని అమ్మాలని డిసైడ్ అయింది కెనడా. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో కెనడా గాలి అందుబాటులోకి రానుంది. విటాలిటీ ఎయిర్ అనే ప్రైవేటు సంస్థ సహజ సిద్దమైన గాలిని 3-8 లీటర్ల డబ్బాల్లో అమ్మనుంది. ఈ గాలిని పీల్చేందుకు మాస్క్ కూడా అందుబాటులో ఉంటుంది. వీటి ధర సుమారు 2100 ఉంటుందని అధికారులు తెలిపారు. బక్మాక్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పంచుతాడు. ఈసారి చైనాను టార్గెట్ చేశాడు. చైనా తన అనుచిత వాణిజ్య విధానాలతో అమెరికాను అత్యాచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తాను అధికారంలోకి వస్తే చైనా ఆటలు కొనసాగనివ్వనన్నారు. అమెరికాలో చైనా ఎగుమతులు పెరిగిపోయాయని ఆరోపించారు ట్రంప్. వింత వింత ఆదేశాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఈసారి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎవరూ పెళ్లి చేసుకోవద్దని ఆర్డర్ జారీ చేశాడు. అంతేకాదు ఎవరైనా చనిపోయినా వారికి అంత్యక్రియలు చేయొద్దని హెచ్చరించాడు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని భావించిన కిమ్ జాంగ్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వేడుకలు పూర్తయిన తర్వాత యథావిధిగా తమ కార్యకలాపాలు చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరకు సోమవారం బ్రేక్ పడింది. 100 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర 30,200కు చేరింది. వెండి ధర కూడా 150 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కేజీ ధర 41,700కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ధరలు స్వల్పంగా తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్లో బెంగళూరు రాత మారడం లేదు. భారీ స్కోర్లు చేసిన పరాజయాలు తప్పడం లేదు. హోమ్ గ్రౌండ్ లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లను విరాట్ సేన ఓటమి చవిచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు చేసిన బెంగళూరు కేఎల్ రాహుల్ విరాట్ రాణించడంతో 185 రన్స్ చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్కతా మొదట తడబడిన ఆ తర్వాత చేరుకుంది. చివర్లో యూసుఫ్ పఠాన్ మెరుపులు మెరిపించడంతో అలవోకగా విజయం సాధించింది. కేవలం 29 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు పఠాన్. ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచిన గుజరాత్ లయన్స్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఢీకొట్టబోతోంది. రాజ్కోట్ లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతోంది. జహీర్ ఖాన్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు గాడిలో పడినట్టు కనిపిస్తున్నా మంచి ఫామ్ లో ఉన్న లయన్స్ ను ఓడించడం కష్టమే అని చెప్పొచ్చు. తెలంగాణ, రాజస్థాన్ లో కంటి ఆసుపత్రులను నిర్మించేందుకు శంకర్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న న్యూజెర్సీలో ఫౌండ్ రైజింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకుడు మహాదేవన్ హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వంతు సహాయం చేయాలని కోరారు ఆ ఫౌండేషన్ నిర్వాహకులు. లండన్ లో టీఆర్ఎస్ పార్టీ 15వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ లండన్ ఇన్ఛార్జ్ రత్నాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సంబరాల్లో యూకే నలుమూలల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో. నమస్తే.